బషీరాబాద్ మండల పరిధిలో 39 గ్రామ పంచాయతీలుండగా అందులో 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 34 గ్రామ పంచాయతీల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఎస్ఐ నుమాన్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 గ్రామ పంచాయతీలు క్రిటికల్, బషీరాబాద్, మైల్వార్, ఎకమై, నీళ్లపల్లి, పర్వతపల్లి, నవల్గా, దామర్చేడ్ ఉన్నట్లు, మిగతా గ్రామ పంచాయతీలకు సాధారణంగా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా 9 మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి 144 సెక్షన్ అమలు ఉండడంతో 4 వ్యక్తుల కంటే ఎక్కువ వ్యక్తులు గుమికూడదని, అభ్యర్థులు అలాగే మద్యం, డబ్బులు అభ్యర్థులు పంచిన అభ్యర్థులపై అధికారులకు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ తెలిపారు. చెప్పండి సార్. బషీరాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వివరాలు తెలుపగా మనకు 39 గ్రామ పంచాయతీ మండలంలో అందులో 5 యునానిమస్ అవ్వడంతో మిగిలిన 34 గ్రామ పంచాయతీలో వచ్చే 11వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో మనము 34లో వచ్చేసి 7 జోన్లలో డివైడ్ చేసి అందులో 14 రూట్లని క్రియేట్ చేసినాము. 14 రూట్లకి 14 రూట్ ఆఫీసర్స్ ఉంటారు. అందులో ఒక జవాన్, ఒక జందార్ ఉంటారు. ఇంకా 34 గ్రామ పంచాయతీలో మనం వచ్చేసి 7 గ్రామ పంచాయతీలు క్రిటికల్గా భావించడం జరిగింది. అందులో వచ్చేసి బషీరాబాద్ ఒకటి, మైల్వార్, ఎకమై, పర్వతపల్లి, నీలపల్లి, దామర్చేడ్, నవల్గా. ఇది క్రిటికల్గా కేటగిరైజ్ చేసిన దానిలో మనము ఒక పర్సన్ని ఎక్స్ట్రా ఇస్తాం అన్నమాట. ఒక జందార్, 2 జవాన్లు ఉంటారు. మిగిలిన పోలింగ్ బూత్లలో కేవలం 2 జవాన్లు ఉంటారు. ఇంకా పోలింగ్ స్టేషన్కి సంబంధించింది మనము 100 మీటర్స్ డిస్టెన్స్లో అనేది మార్కింగ్ చేసుకొని ఆ 100 మీటర్స్ లోపు పోలింగ్ బూత్కి ఎలాంటి వెహికల్స్కి అనుమతి ఉండదు. ఒకవేళ వికలాంగులు కానీ చాలా నడవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎగ్జామ్షన్ ఉంటుంది. వెహికల్ దగ్గర వరకు వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. పోలింగ్ బూత్ లోపల ఎంటర్ అయ్యేటప్పుడు మొబైల్ ఫోన్స్ కానీ, వాటర్ బాటిల్ కానీ, ఇంక్ పెన్ కానీ, బాల్ పెన్ కానీ అలాంటిది అలో చేయొద్దని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది వచ్చే మన సిబ్బందికి. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఎలాంటి ప్రచారం ఉన్నా 5 గంటల సైలెన్స్ పీరియడ్ కొనసాగుతుంది. కాబట్టి ఈ టైంలో ఎలాంటి ప్రచారాలు కానీ, సౌండ్ కానీ, మైక్ సెట్ కానీ పెట్టడానికి ఆస్కారం ఉండదు. ఇంకా ఇలాంటి సమయంలో మందు కానీ, లిక్కర్ కానీ, డబ్బులు కానీ పంచినట్లయితే సమాచారం ఉంటే మన ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ డీటెయిల్స్ అనేది మీకు పర్సనల్గా ఇస్తాను, దాన్ని షేర్ చేయండి. లేకపోతే 100 కన్నా కాల్ చేస్తే మేము కూడా క్విక్గా యాక్షన్ తీసుకునేది రెడీగా ఉన్నాం. చెప్పండి. ఈ సమయంలో మనకు 144 సెక్షన్ నిబంధన ఉంటుంది కాబట్టి 4 కంటే ఎక్కువ మంది కలిసి గుడి తిరగడానికి అవకాశం లేదు. అలాంటి వారిపై చర్యలు తీసుకొని సిద్ధంగా ఉంటాం.